మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఉద్యమకారుడు, ఇటు జాతీయ మానమగనాడు అధ్యక్షుడు, మళ్ళీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నికైనటువంటి అద్దంకి దయాకర్ ప్రసాద్ ఉన్నాడు. మహబాద్కి ఒక ఆత్మీయ సమ్మేళనకు వచ్చి సందర్భంగా రాజ్యాంగ పరీక్ష సదుపాయాలు అసలు రాజ్యాంగ పరీక్ష సదస్సుకి ఎలాంటి ప్రలోభాలు వచ్చినాయి, అసలు ఏం చేస్తున్నారు, దానికి వచ్చిన సమస్య ఏంటి అసలు? రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు సంబంధించి ఏంటంటే ప్రతి దగ్గర ఇట్లా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన మనం చేస్తున్నాం. కొంతమంది మిత్రులు ఎవరో బీజేపీ ఇతర మిత్రులు ఏదో అన్నట్టుంది. కానీ వాళ్ళకి ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ అనేది వాళ్ళ బాధ్యత కాదా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ పట్లనేమో ప్రేమ, రాజ్యాంగ అనుకూలంగా ఉండే వాళ్ళ పట్ల వ్యతిరేకత రావడం అనేది చాలా హాస్యాస్పదం. కాబట్టి దాని విషయంలో వాళ్ళు మంచిగా పునరాలోచించాలని చెప్పి నేను భక్తులు కూడా రాజ్యాంగం ముక్కు వాటిని ప్రమాదం వాటిని పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు మాట్లాడుతున్నారు. ఏ విధంగా రక్షించుకోవచ్చు అసలు? ఇప్పుడు ప్రజలు మాత్రమే రాజ్యాంగాన్ని రక్షించుకోగలరు. ప్రజల కొరకు ప్రజల చేత రాయబడ్డ ప్రజా పుస్తకం ఇలా రాజ్యాంగం. రాయడం అంబేద్కర్ గారు రాసిన, అది ప్రజాకోణం నుంచి ఆవిష్కరించబడ్డది. కాబట్టి ప్రజలే రాజ్యాంగ పరిరక్షకులుగా మారాలనే ఉద్దేశం, అది ప్రజలందరూ కూడా చేరవేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు నా సన్మాన కార్యక్రమాన్ని పెట్టిన అప్పటికి కూడా ఆ విధంగా ఉండడం అనేది వ్యక్తి పూజ కింద వస్తుంది. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో నేను పాల్గొంటా అని చెప్పి మహబాద్ లో మొట్టమొదటిగా మానుకోట మట్టిలో ఈ రోజు మనం పాల్గొనడం జరిగింది. అది పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి, అన్ని పార్టీల నుంచి రావడం సంతోషకరం. కాబట్టి అందరం కలిసి సమాజం కొరకు పోరాడాలనేదే రాజ్యాంగం చెప్పే లక్షణం. కాబట్టి అందరూ కూడా కలిసి రావాలనేది మా యొక్క విజ్ఞప్తి. తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మన కేసీఆర్ సభలో కూడా తెలంగాణ నెంబర్ 1 విలన్ అని చెప్పేసి అన్నాడు. ఇక ఆయన రాజకీయం మాట్లాడిండు అంతే, దాంట్లో పెద్దగా మనకేమనిపించదు. ఎందుకంటే ఆయన దేవత అని పొగిడిన రోజు కూడా మనకు తెలుసు కదా, ఆమె ఇవ్వకపోతే తెలంగాణ ఇవ్వదు అని చెప్పి. ఇప్పుడు బీజేపీకి దగ్గర కావడానికి కేసీఆర్ గారు అట్లా మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ పరిశీలకుడైనా చెప్పగలుగుతారు. కాబట్టి బీజేపీ దగ్గర కావచ్చు, ఆయన దాన్ని దాచుకోవాల్సిన సందర్భం ఏం లేదు. కాబట్టి దాని కొరకు కాంగ్రెస్ విలన్ చేయనక్కర్లేదు. కేసీఆర్ సభలో అసలు వ్యూహం ఏంటి, అసలు ఆద్యంతం కూడా రేవంత్ అసలు మాట వచ్చాడా లేదు, అసలు పట్టి మీద మొత్తం ఏకాగ్రత చేశాడు. రేవంత్ రెడ్డి గారి పేరు వారేం ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ సభ ఎందుకు పెట్టిండ్రో ఇప్పటికి వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు జనానికి కూడా అర్థం కాలే. ఒక్కడు మాట్లాడటానికి 10 లక్షల మంది అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు రప్పించి కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి ట్రాఫిక్ తో పాటు ఎడదెబ్బలతో పాటు ఈ రోజు పశువులు కూడా ఏ విధంగా ఉన్నాయో చూసినాం కదా. కాబట్టి దాంతో వాళ్ళు సాధించింది ఏం లేదు. వాళ్ళు 25 సంవత్సరాల దావత్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 400 బిల్స్ హామీలు ఇచ్చింది, అన్ని బుట్టకు బయలు చెప్పింది, ప్రజలను ప్రలోభపెడుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు వాదిస్తుంది. వాటిపై మీరేమంటారు? కాబట్టి వాళ్లకు ఒకసారి 6 అంటారు, ఒకసారి 6 అంటారు, ఒకసారి 20 అంటారు. వాళ్ళకే స్పష్టత లేదు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు. అన్ని హామీలను మేము చేస్తాం. సభలో కేసీఆర్ బీజేపీ ప్రస్తావన రెండు అంశాల మీద మాట్లాడారు. దానికి ఏ విధంగా అంటే బీజేపీని అనకపోతే బాగుండదు కాబట్టి అన్నాడు. కాంగ్రెస్ ని నెంబర్ 1 విలన్ అని బీజేపీ అనకపోతే బాగుండదు కాబట్టి అన్నాడు. అంతేగాని అసలు ఆయన బీజేపీతో ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేడు. ఇప్పటి వరకు అన్ని చట్టాల్లో, అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఆయనతోనే కలిసినాడు. వాళ్ళ కోసం ఒక మిషన్ ఏర్పాటు చేసి భారత్ రాష్ట్ర సమితిని పెట్టాలనుకొని చేసిండు. కాబట్టి ఇప్పుడు ఆ భారత్ పై మళ్ళీ తెలంగాణ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీ పేర్లు తెచ్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు కగారు. వీటిపై ఏం చెప్తున్నారు? కగారు విషయంలో మనం మానవీయ కోణం నుంచి భారత ప్రభుత్వం పోవాలి. ఉగ్రవాదుల విషయంలో మాత్రం మరింత దూకుడును పెంచాలని మోడీ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రకంగా అవసరమైతే ఎంతకైనా తెగించాల్సిందే. కానీ భారత జాతి అస్తిత్వాన్ని ప్రమాదంలో ముంచే ముష్కరులో లేకపోతే పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలు వాటిని ఏంటి కూడా బేర్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని రాజకీయ పక్షాలు వారికి మద్దతుగా ఉంటాయి. మీ పేరు టోల్స్ వస్తున్నాయి, మీరు చెప్పారు కూడా ఆ టోల్స్ వేరే ఉంటాయి. 10 సెకండ్ల వరకు వేసింది. అసలు ఏంటి ఆ టోల్స్ విషయం? ఆ ట్రోల్స్ అనేది మన మీద మన ప్రేమికులు వేసేది అంతా. పాకిస్తాన్ నేను ప్రేమిస్తాను చెప్పేసి అన్నారు. రాముడు వాళ్ళు దీన్ని అంతా కట్ చేసి కష్టపడి తయారు చేసిన 10 సెకండ్లు. మనోడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి అవన్నీ అబద్ధాలను ప్రచారం చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా రాజకీయ నాయకత్వం ఉండాలనేది నా ఇంతకు ముందు అప్పీల్ చేసిన. కాబట్టి అవి
ఒక విద్వేషపూరితమైన అంశాలు అవి రెచ్చగొట్టే ధోరణితో చేస్తారు. వాటిని రాజకీయ పక్షాలు సీరియస్ గా ఆలోచించి వాటిని లోతులు ఏమి జరిగిన వాటి విషయం స్పందిస్తే మంచిదని నా ఆలోచన. చివరిగా రాజ్యాంగ పరిరక్షణ భాగంగా ప్రతి పౌరుడు ఏ విధంగా దానికి బాధ్యత వహించాలి? వ్యక్తి కూడా రాజ్యాంగం పట్ల అవేర్ అయి ఉండాలి, రాజ్యాంగ హక్కుల కొరకు కొట్లాడాలి, రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాలి, రాజ్యాంగ విధులను నిర్వర్తించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పాలకులతో మీ పనులన్నీ కూడా చేయించుకునే విధంగా రాజ్యాంగం రాసింది కాబట్టి వాటిని వినియోగించుకోవాలని నా ఆలోచన. ఇతరికైతే సంబంధించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ రాజ్యాంగ పరిరక్షణ పౌరుడు ఉండాలి, తమ బాధ్యత వహించాలని చెప్తారు పరిస్థితి.